ఈ సమయంలో మీ మాట పంపించుకోండి, మీ మాట ప్రకటిస్తామని ప్రకటిస్తాం. అట్టి నీ మాట వినకుండా చేస్తున్న సైతం శక్తుల ప్రభావం యేసు ప్రభు నామం కాలిపోవుగా వినించేది గ్రహించే మనసు ప్రతి వారికి దయచేయండి. అభిషేకము సన్నిధి మాత్రమే కూర్చు మీరే క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ప్రార్థన చేస్తుంది ఎవరు అంటున్నారు. శుక్రవారం వచ్చి వాక్యం అడుగుతున్నారు కదా, మేము రెడీగా ఉన్నాం, మీరు అనుకుంటే వాక్యాన్ని పిలుపుతున్నారేంటి అంటున్నాం. ఇస్తే పాటు నేను మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు ఈ దుఃఖము, ఈ మారు మనసు దుఃఖమును పూజించదు. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను అనే మాటలో నుంచి మనం వెళ్ళాం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు నమ్మదగిన వాళ్ళు నీతిలోకి కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తారని మనం విన్నాం. దేవుని స్తోత్రం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అనే మాట నేను చెప్పాను. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళు మరలా బ్రతుకున్నట్లుగా మనం వాక్యం చూసాం. చనిపోయిన వాడు మరలా ఎవరు వాళ్ళు? మనమే. మన అపరాధం విషయమే, పాపం విషయమే ఎప్పుడైతే మనం మరణించామో మన పాపములని కూడా ఆ యొక్క బాప్తిసం ద్వారా కడిగి వేసుకున్నామో మనం క్రొత్త జీవితాన్ని జీవించాము అని చెప్పాము. క్రొత్త జీవితాన్ని జీవించిన వాళ్ళు అంటే తిరిగి జన్మించిన వాళ్ళకి పాత జీవితం జ్ఞాపకం ఉంటుందా అంటే ఉండదు అని మీరే చెప్పారు. ఏం తీసుకోవద్దు, 80% ఉండదు. అంటే ఇప్పుడు నూతన జన్మ పొందడానికి ముందు మనం ఏమవ్వాలి? చనిపోవాలి. చచ్చిపోయిన లేచి మాట్లాడితే ఏం జరుగుతుంది? రేపు పనులు ఏమవచ్చు, అది ఏమవచ్చు. చనిపోయినాడు ఆ శవాన్ని పాడి మోసుకొని వెళ్తూ ఉన్నాను. అది మధ్యలో లేచాడు. ఏం జరుగుతుంది? మోసుకెళ్ళి వస్తారని చెప్పాను. ముందు అయిపోయింది. మోసుకెళ్ళి ఉంటారు, అందరూ ధైర్యవంతులు ఉంటారు, నారా ప్రిన్పులు ఉంటారు. సడన్గా ఏ రాత్రి వచ్చి పోతారు. ఎందుకని? అసలు చనిపోయిన వాడు మళ్ళీ బతుకుతాడా? ఒకవేళ బతికితే జరిగేది ఏంటంటే ఇటువంటి ప్రశ్న జరిగితే ఒకవేళ యాక్టింగ్గా చనిపోయాడు అనుకుందాం. చనిపోవడం యాక్టింగ్ చేసేది, శవాన్ని తీసుకెళ్తుంటే లేచిపోయాడు. అది చచ్చిపోలేదు, చచ్చిపోవడం అనుకున్నారు అందరూ కూడా. ఇప్పుడు చచ్చిపోయిన లేస్తే తీసుకెళ్ళి ఏమంటారు? బాగా చేస్తారు. ఇది యాక్టింగ్ అందరికీ తెలియదు. దేవుడిస్తుంది. అలాగే యేసు ప్రభువులో మనం యాక్టింగ్ చేస్తే ఇతరులను మనం రక్షించలేము. చంపేసే వాళ్ళమే కానీ మన ఇతరులను మనం ఏం చేయలేం, రక్షించలేము. చనిపోయిన వాడు ఏ విధంగా మాట్లాడలో అదేవిధంగా కొత్తగా జన్మించిన వాడు ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? మాటలు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మాటలు నేర్చుకోవాలి, నడక నేర్చుకోవాలి. అదే లేదా ఈ మధ్య చెప్పింది కొన్ని విషయాలు. కొందరు పిల్లలకి నడవడం కూడా రాలేదు. పిల్లలకి చిన్నపిల్లలు కాదు, యవనస్తులకి ఏం రాలేదు, నచ్చడం రాలేదు, కూర్చోవడం రాలేదు. పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం కూడా వాస్తవం. నాకు కూడా మామూలుగా చెప్తే పట్టలేదు, కానీ స్త్రీల గురించి పాస్టర్గా చెప్పాలి.
ఎలా కూర్చోవాలి, ఎలా నిల్చోవాలి, ఎలా మాట్లాడాలి చెప్పాలంటే కొంచెం త్వరలో కూడా ఉపయోగించాలి. ఎవరో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇప్పుడు పుట్టిన అంటే కొత్తగా జన్మించిన వారు, ఉదాహరణ పసిపిల్లలు ఉన్నారు. పసిపిల్లలకి అలా ఏమైనా చేస్తుందో అన్ని పని చేస్తాం, తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. వాళ్ళ చేతులు ఏదో పాడు చేస్తామని లాగేసుకుంటూ ఉన్నాం. అంటే వారికి ఏ విషయాలు తెలియదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన వాళ్ళకి యేసు ప్రభు గురించి ఏం తెలియదు కనుక ఇప్పుడు ఎలా ఉండాలంటే నేర్చుకునేవారిగా ఉండాలి. అంటే ఇప్పుడు మన మాట కూడా ఏమవ్వాలి, మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వరకు నా రోషం, ఇది వరకు నా పౌరుషం ఇప్పుడు ఉండడానికి లేదు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రాకముందు మాట ముందు ఒక బూతు, మాట వెనకలో ఒక బూతు వచ్చేది. ప్రభు దగ్గరికి వచ్చే అలా కుదరదు. ముందుకు రాకూడదు, వెనకాల రాకూడదు. ఎందుకంటే ముందుకు ప్రభు ఉన్నాడు, వెనకాల ప్రభు ఉన్నాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే మనం ఏం మానేయాలి? బూతులు మానేయాలి. బూతులు చచ్చిపోయాక అసలే మనకు సంబంధం లేదు. అలా కాకుండా ఇప్పుడు కూడా బూతులు మాట్లాడుతున్నాం అనుకుందాం. మనం చూసిన ఏమవుతారు, వాళ్ళు మట్టి స్థితిని చేయడం మర్చిపోతారు. రాయి చచ్చిపోయానుకున్నది ఎందుకు బతికే ఉంటారు అనుకుంటున్నాను. అంటే ఏ వాసన వస్తూ ఉందంటే మరణ వాసన వస్తూ ఉంది మన దగ్గర నుంచి. హల్లెలూయా. ఇందులో నేను ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాను. ఏంటో ప్రాముఖ్యమైన విషయం అంటే మాట రాసేటప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ అదే మాట పలికేటప్పుడు రెండు విధాలుగా పలకచ్చు. రాయబడిన మాటని రాయడం ఒకలాగే రాశాం, కానీ రెండు విధాలుగా పలకొచ్చు. ఎరా బాగున్నావా? ఏం జరగబోతున్నా? లేదా మాట్లాడనమాట. ఇది కూడా నామినేషన్ వచ్చే నాకు ఎరా బాగున్నావా? ఎరా బాగున్నావా? ఏంటి ఇదివరకు ఒక మాట చెప్పాను. చదవండి. నేను మోగుని ఏమైనా అక్షరం మారయ్యా? ఏం మాట్లాడు, జస్ట్ నేను నీ కొడుకుని కాదా, నేను నీకు మొగ్గుని కాదా? ఏమైనా మార్చడం జరిగిందా? అలాగే బైబిల్ చదివిన కూడా తప్పు చదువుతున్నారు. అక్షరాలు అయ్యా ఏమన్నా అయ్యా ఏమన్నా ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి మనం మాట్లాడేటప్పుడు. నేను నాన్న బాగున్నాడు అన్నానికి నీ అమ్మగుడు బాగున్నాడు అన్నానికి తేడా నేనేమన్నా బాబు, రెండు ఒకటే స్తోత్రం. కానీ మాట్లాడే తీరు ఇదే పట్టుకున్న లోపం. దేవుడు అనుకున్నారు విన్నారంటే మాట, ఈ మాట గొడవలు అయిపోతున్నాయి. ఏమైపోతా ఉన్నాయి? గొడవలు అయిపోతూ ఉన్నాయి, కుటుంబాలు అయిపోతూ ఉన్నాయి. దీని ద్వారా పైగా అంటారు నేను చాలా గవర్నమెంట్ అన్నాడు పెట్టుకున్నారు. ఏమైనా చాలా మారిపోయాడు, చాలా తగ్గించేసుకున్నాడు మాట. పంపం చేసిన మాట, కాపురం రివల్యూషన్ మాట, సమయం చీలిపోయిన చేసేది మాట, దేశాన్ని నాశనం చేసేది మాట, ప్రపంచం నాశనం అయిపోయేది మాట. హల్లెలూయా. అది ఎవరో
అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చింది. అన్నయ్యలు చాలా మంచోళ్ళు, జోరు పడేసి డబ్బులన్నీ బాగుపడేస్తున్నారు. అన్నయ్యలు చాలా మంచోళ్ళు, జోరు పడేసి డబ్బులన్నీ బాగుపడేస్తున్నారు. ఇప్పుడు తినడానికి తిండి లేదు, పట్టుకోవడానికి బొడ్డు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. మంచోళ్ళు కదా, జోరు వల్ల అన్నీ బాగుపడేస్తున్నారు. ఇప్పుడు తమ్ముళ్ళు బాగా సంపాదించారు. తమ్ముళ్ళు ఆడలేదు, చూడండి ఆడించేది. తమ్ముళ్ళు ఆడలేదు కానీ ఆడించేది. ఇప్పుడు తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మీడియాకి వెళ్ళి, మరి మీ అన్నయ్యలు అయిపోయారు, మరి మంచోళ్ళు ఎవరు లేదు ఈ భూమి మీద, మరి వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు కదా, మరి వాళ్ళు 5 కూడా బతకడానికి 5 ఊళ్ళు ఏమో అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? 5 ఊళ్ళు ఇస్తే ఊరి మీద కూడా బతికేస్తారట. 5 ఊళ్ళు ఏమో అడుగుతున్నారు. సరే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నాడు, రాజభోగం అనిపించిన వాళ్ళు ప్యాకెట్లో చోరులో డబ్బులన్నీ పాల్గొని తెల్లని వేసుకున్నారు. వీళ్ళు ఈ అన్ని వేసుకున్నప్పుడు 5 ఊళ్ళు ఏంటి, అసలు వీళ్ళు పరిభోగం ఏంటి, గొప్పతనం ఏంటి, వీళ్ళు 5 ఊళ్ళు సరిపోతే కనీసం ఒక్కొక్కరికి 100 ఊళ్ళో ఇస్తే బాగుంటుందని అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారేమో. వీళ్ళని అడిగినట్టు తెలియదు కదా, ఇస్తావా ఇవ్వకపోతే చూసుకుందాం అన్నారు. అది ఏమని ఉద్దేశం కలిగింది? ఇద్దామా, ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకున్నారు. కానీ ఈలోగా ఏమని చెప్పాడు? ఇవ్వకపోతే చూసుకుందాం అన్నాడు. అంతే. ఇప్పుడు ఎవరికి ఏమన్నట్టు అనిపించడానికి అనిపించలేదు. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మొత్తం నాశనం అయిపోయింది 2 కుటుంబాలు కూడా. మధ్యలో మాట్లాడుకుంటున్నారు. దేని వల్ల తేడా వచ్చింది? దేని వల్ల అంత యుద్ధం జరిగింది? దేని వల్ల లక్షలాది మంది చనిపోయారంటే మాట. కాబట్టి చూసుకుందాం, రారా చూసుకుందాం, దేనికంటే రారా చూసుకుందాం, వారికి సమస్యలు ఇచ్చి రారా చూసుకుందాం అని పిలిచాం. ఇదే రారా చూసుకుందాం అన్నాడు. అంటే నాకు ఎంతగా కనపడ్డాను? ఏం తేడా వచ్చింది? ఒకవేళ ఉత్తరం నాకు ఎలా కనపడుతుంది? రారా చూసుకుందాం అంటే కనపడుతుంది, రారా చూసుకుందాం అని కనపడదు. మనం మాట్లాడేస్తున్నాం, రాసే మాట చెప్తున్నాం, పలికిన మాట చెప్పట్లేదు. నేను ఎక్కడికల్లా వెళ్తాను రా అంటే ఏంటి? నేను ఎక్కడెట్టాడు, నేను 7 ఏళ్ళు ఉంచావా, 7 ఉంచావా అనుకున్నాను నేను అని చెప్తున్నాను. కానీ నిన్ను ఎక్కడంటే నేను పోలీస్ స్టేషన్ ఎక్కడో, పెద్దోళ్ళ దగ్గర ఎక్కడో, నిన్ను ఎక్కడెక్కడో చెప్తాను అని ఉద్దేశం. కానీ పరిగెట్టప్పుడు ఎలా వచ్చేసింది? అమ్మ తేడా చేసేసేది మాట. హల్లెలూయా. మృదువైన మాట క్రోధము చల్లార్చును. హల్లెలూయా. పలుకుబడిన మాట చాలా విలువైంది అని చెప్పారు. అందుకని మన అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయిన వారు అయితే మరలా అటువంటి భవిష్యకరమైన మాటలు రావు. హల్లెలూయా. 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 కొన్నిసార్లు మీ డైరెక్ట్గా నేను మాటలు నేను చెప్పగలను. కొన్నిసార్లు చెప్తూ ఉంటే పాస్ గారికి ఎవరు చెప్పారంటే విషయం ఆడే చెప్పుకుంటాడు, చూసుకున్నాడు సార్ గంటలు ఎక్కడ డౌట్ గొప్పవాడికి ఆ పాపం కొంచెం ఏంటి అంటే హృదయాంతరంలో ఏమైతే ఉందో పరిశుద్ధాత్మ మొత్తం తెలుసు. హల్లెలూయా. రెండోది డైరెక్ట్ విట్నెస్ నేనే. నేను వినడానికి మాట్లాడిన కూడా నాకేతుంది ఈ పొట్టుడో ఇటు ఎకరైకలు ఎక్కువైపోతుంది, ఈ సంగతే దొరుకుతుంది. నేను దొరకను, నువ్వు ఇంకొకటి ఏదో అవుతావు. ఎందుకంటే ధైర్యం వ్యతిరేకి గడిగా ధరించుతావు. మన అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏమవ్వాలి? చావాలి. చావకపోతే కొత్త జీవితము రాదు, కొత్త జన్మ రాదు, కొత్తగా మాటలు రావు. పౌలు గారు అంటాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచవలసి వచ్చిన కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు అంటాడు. ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా.
సరే మా అబ్బాయి పెరిగిపోవాలి, బాగా వచ్చాయని చెప్పి పాలు తాగే వయసులో మాంసం మెత్తగా నూరేసి లోపల పోసింది. కనుక వీళ్ళగా మన అపరాధం చేత పాపం చేత మనం ఏమవ్వాలి? దీనికోసం ఇంకోసారి మాట్లాడదాం. గట్టిగా స్తోత్రం చేద్దాం. కనుక మన జీవితంలో మనం ఎలా ఉన్నాం, మన మాట తీరు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, తప్పనిసరిగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం. మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వస్తున్నాం మనం? లోకంలో తిరిగేవాడు ఎలా ఉన్నా వాడికి ఎన్ని మాటలు మనకు అనవసరం, వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ దేవుని మహాదేవుని మందిరానికి వస్తున్న మన జీవితాలు మాత్రం ఆశీర్వాదకరంగాను, దేవునికి మహిమకరంగాను, ఇతరులకు మేలుకరంగాను మన జీవితాలు ఉన్నాయి. మన పిల్లలకు మనం మాదిరి కావాలి. మన పిల్లలకు మనం ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. మన పిల్లలకు మనం అబద్ధాలు నేర్పిస్తే, మన పిల్లలకు మనం చాడీలు నేర్పిస్తే, కొన్నిసార్లు జరిగిన పొరపాటు ఎట్లా జరిగేదంటే, అమ్మ గబగబా నాన్న బీరువా చాటుకో తలుపు చాటుకో ఎక్కడో వారిపోయేవాడు. ఏమిటంటే, రే నాన్న వస్తున్నారు, నాన్న లేడు, బయటికి వెళ్ళిన చెప్పు అని చెప్పాడు. అప్పుడు వాడు ఇల్లు అమ్మాయి పెట్టాడు, రే నాన్న నీ పేరేం పెట్టా, నీ పేరేం పేరు నాయన? ఓ బాబోయ్, నాకు ఒకటే పేరు తెచ్చాడు, శశి అని చెప్పి. శశినికైనా వీడు సేవ చెప్పేసి, సరే చూడండి అడిగినంటే దగ్గర చెప్పేసి. ఇప్పుడు నేను ఇంట్లో అడిగాను, నాన్న ఏంటంటే, నాన్న అంటే ఇప్పుడే తలుపు చాటుకి వెళ్ళి నాన్న లేదన్నాడని చెప్పానండి. లేదని చెప్పాడు పాపడు, నాన్న చెప్పన్నాడని చెప్పా. తప్పని మాట్లాడాడు. హల్లెలూయా. నేను వెళ్ళిపోయిన తర్వాత నాన్న చదువుకోలేసి అనుకున్నాం, ఎవరా నేనేం చెప్పించాను, నేనేం చెప్పాను, నువ్వేం చెప్పాను చదువుకోలేదు. అది మనసు ఏమవుతుంది? నేను తొప్పెక్కడ చెప్పానా, నేను తొప్పెక్కడ చెప్పాను, నేను కరెక్ట్గా చెప్పాను కదా అనుకుంటా ఉన్నాడు. ఆడికి అక్కడి నుంచి ఏమాత్రమైందంటే, ఓహో నేను ఎలా అబద్ధం చెప్పాలన్నమాట. సండే స్కూల్ టీచర్ గారేమో అబద్ధం చెప్తే తోలు తీసేస్తానండి, మరి ఇక్కడ అబద్ధం చెప్పమంటున్నారు. ఇప్పుడు సండే స్కూల్ టీచర్ గారి మాట నేర్చుకున్నాడు, నాన్న మాట నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ప్రస్తత్వానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. కొన్నిసార్లు కొందరు నాకు తెలిసిన కొందరు వ్యక్తులు ఉన్నారు, వ్యక్తులు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, చారిత్రలు విని మొత్తం చెప్తే నీకు చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను. ఇక్కడ పని ఏంటంటే వీళ్ళేమైపోతే పెద్ద అయిన తర్వాత చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అయిపోతారు. ఏమిటారు వీళ్ళకి ఎవరైనా పచ్చగొండ మనసు వారు అర్జెంట్గా చెప్పేది. నేను ఏమంటానంటే, ఇప్పుడు పౌరాణిక అంటాను మరి బైబిల్ భాష, పౌరాణిక భాష నాలుగు అరే 4 వస్తున్నాడు రాజా అని తెలుగులో బైబిల్ ఏమన్నారు? చంద్రాలు ఏం తీసుకోవాలి. హల్లెలూయా. సరే మొదలెట్టనే కదా ఈ మాటలు మొహం గురించి మనకి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే చెప్పాడు ఆయన, మన అపరాధముల చేతము పాపముల చేతము మనం ఏమవ్వాలి? చావాలి. చావాలి అంటే ఎప్పుడు మనము మన అపరాధముల విషయంలో, పాపం విషయంలో ఎప్పుడు చనిపోతామంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడే మనము మన అపరాధముల చేతము పాపముల చేతము చనిపోయేవారుగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఏ దుఃఖం కలుగుతుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఎవరు కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది అంటే, వారు నిర్మలమైన హృదయం కలిగిన వారి దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు నాతో మాట్లాడు నాయన అని వారు చేతులకి ప్రార్థన చేసినప్పుడు నిజంగా వారు హృదయాంతరాల నుంచి కనుక ఆ ప్రార్థన చేసినట్లయితే ధైర్యం చెప్పే మాట వారిని రేపుతారు. అవును, నాలో ఈ లోపం ఉంది అని చెప్పి వారు ఏం చేసుకుంటారు? సేవ చేసుకుంటారు. అయితే వారు చేసిన ప్రార్థన యథార్థమైంది కాకపోతే అసలు ఈ విషయాలన్నీ పాస్కర్గా ఎట్లా చేసేయండి మనం చెప్పాను కదా. ఇక్కడ మంచోడు ఎవరు లేడా అని అడిగాడట ఆయన. మంచి పాస్టర్ గారు ఎవరు ఉన్నాడు మన కోసం ఇప్పుడు మంచి మాట్లాడండి, ఉన్నా మన కోసం ఇప్పుడు మంచి మాట్లాడండి. పాస్టర్ గారు మంచి మాట్లాడండి. ఎందుకు మాట్లాడండి ఒక పక్క చూడండి. ఆయన వచ్చి అడుగుతున్నాను, ఇదిగో వీళ్ళందరూ కూడా నేను యుద్ధానికి పెట్టి విషయం పొందుతానని చెప్తూ ఉన్నాను, నువ్వేమంటావు?
నిజం చెప్పమంటున్నారా? అయితే చెప్తున్నాను, మీరు యుద్ధానికి వెళ్తే చస్తారు వెళ్ళొద్దాను అంటే. యుద్ధానికి వెళ్తే గెలుస్తామని చెప్పిన వాళ్ళు ఏమో చాలా మంది ఉన్నారు. మీరు వెళ్తే చేస్తారని చెప్పి ఒకడే ఉన్నారు. నీకు ఎలా తెలుసు అడుగుతున్నాడు కృష్ణ. రాత్రి మీటింగ్ టైంకి మీటింగ్ లేదని నేను అంటాను. ఎక్కడికి వెళ్ళాడ? హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ మీటింగ్? పరలోకంలో మీటింగ్. హల్లెలూయా. యావతూరులో వెళ్తే దెయ్యాలు కూడా వెళ్తుంటాయి మీటింగ్. స్తోత్రం కలుగుతుంది. దెయ్యం కూడా ఒక మీటింగ్ వెళ్ళింది, పరలోకంలో జరిగే మీటింగ్. యోగ గ్రంథంలో చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలు దైవజనులు కూడా పరలోకంలో జరిగే మీటింగ్ దేవుడు తీసుకుని వెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొన్ని విషయాలు జీవించినారు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడి దిగి వచ్చి ఆ దైవజనుడు చిత్తుడికి తీసుకెళ్ళి చెప్తున్నాడు. చూడగా 500 చూడని చెప్తాడు. ఎవరు చెప్తాడు? దైవజనుడిని జిత్తు పట్టుకొని తీసుకుని వెళ్ళి, జిత్తు పట్టుకొని చూడండి నెలమతో జిత్తుకు తీసుకెళ్ళి అక్కడ నుంచి చూడాలి ఏం చెప్తున్నారు. దేవుడు చెప్పట్లా, చూపిస్తా ఉన్నాడు, చూడాలి ఏం చెప్తున్నారు. చూస్తున్నారు. దీనికంటే భయంకరమైన ఎలా తిరిగు, ఇంతకంటే భయంకరమైన ఎలా తిరిగు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? చూపిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంటాడు. ఏ విషయాలు చూపిస్తా ఉన్నాడు? చండాలే విషయాలు, చెడిపోయే విషయాలు చూపిస్తా ఉన్నాడు. ఈ ప్రజలు ఎలా ఉన్నారో చూడాలి. అలాగే మంచి విషయాలు కూడా చూపిస్తూ ఉన్నాడు. యోహాను గారికి ప్రకటనలో దేవుడికి స్తోత్రం కలుగుతుంటాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎలా చెప్పు అన్నాడు. ఎలా చెప్పు? ఎలా చెప్పన్నాడు? మీరు వినడం మాత్రం వింటారు కానీ పట్టించుకోరు. చూస్తారు కానీ, చూడటం వరకు చూస్తారు కానీ మీరు కాదు. మీరు వింటారు కానీ మీరు వినరు. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తాను. దేవుని స్తోత్రం. దేవుడు మనం ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని విషయాలు ఎవరు చూపిస్తూ ఉన్నారు? దేవుడే చూపిస్తూ ఉంటాడు. అక్కడేమో యుద్ధానికి మీరు రెడీ అయిపోతూ ఉన్నారు. మీరు యుద్ధానికి వస్తూ ఉన్నారని అవతలలో తెలిసిపోయి రెడీ అయిపోయి మీరు రాజుగారికి పిచ్చి అయిపోతుంది. మనం ఎన్నిసార్లు వెళ్దాం అనుకుని యుద్ధానికి, మనం యుద్ధానికి వస్తామని ఆమె ఎలా తెలిసిపోతూ ఉంది? ఆమెకు తెలుస్తూ ఉందంటే మనలోనే ఎవడో స్టేడి ఉన్నాడు, దొంగలో ఉన్నాడు. ఈ విషయాలైనా అక్కడ చేరేస్తూ ఉన్నాడు. ఆడెవడో పట్టుకోవాలా. అప్పుడు ఉన్నవాళ్ళు నిజాయితీ పరులు. అప్పుడు అది చెప్పారు, అయ్యా ఇక్కడ ఎవరో సిఐడి సిబిఐ ఏమీ లేదు కానీ ఆ ఊళ్ళో మాత్రం ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు. ఆయనే చెప్తున్నాడు. ఆయనకి ఎలా తెలుసు? ఆయన తల తిరుగుతూ ఉంటాయంటే. హల్లెలూయా. దేవుని నమ్మిన వారి పక్షంగా దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం అర్థం చేసుకుంటే, మన తప్పులు మనం చేసుకుంటే దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడాలి. లేదు అంటే దయచేస్తాల్సిన దుఃఖంగా రాలేదు అంటే నీ బ్రతుకుల్లో నువ్వు ఎప్పుడు మారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత చాలా సంతోషిస్తూ ఉంటారు. దరిద్రులు లేదా ఊరికి గ్రామానికి ఏమిస్తారు. కారణం ఏంటంటే ఒక మంచి వ్యక్తి అనుకోలేదు. దుష్టుడు ఏమవడం ఎవరికి ఇష్టం? బైబిల్ సాగులో ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అనీతిమంతులు డెవలప్ అవడం ఎవరికి కూడా ఇష్టం ఉన్నదట. అది దేశానికి కీడు అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుతుంది. కనుక మనం అనీతిమంతులు ఉంటాము, నీతిమంతులు. క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన మనము, యేసు ప్రభువే దేవదేవుడిగా అంగీకరించిన మనము, యేసు ప్రభు మాట విని యేసు ప్రభు మాట ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో చాలా చాలా అద్భుతాలు చేస్తాడు. సరే, నేను చెప్పే మాట చూడండి. మనం దేవుని మందిరానికి వచ్చే ప్రజలను కనుక మనం ఎలా ఉండాలో ప్రసంగి 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి 5వ అధ్యాయం 11వ వచనం. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోనవలెను. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చేది గొప్పతనం కాదు. ప్రార్థనకు వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన కోసం మన పక్కింటో ఏమనుకుంటా ఉన్నారు, మన కోసం మన గ్రామస్తులు ఏమనుకుంటా ఉన్నారు. అవునే బాధపడదు కదా. నాట్ గాడ్ ఇట్ నో
కొత్తకాడు ఎక్కున్నాం, అందరిలో ఎక్కున్నాం, ఆఫీసులో ఎక్కున్నాం. లేదు, అందరిలో వాళ్ళు గమనించే వాళ్ళు ఉంటారు, ఆఫీసులో వాళ్ళు గమనించే వాళ్ళు ఉంటారు, పాతకాడు వాళ్ళు గమనించే వాళ్ళు ఉంటారు, నాటకాలు కూడా వాళ్ళు గమనించే వాళ్ళు ఉంటారు. లేదు, పూర్వ దినాల్లో ఒక సిస్టమ్ ఉండేవారు. దీనికి పాత దగ్గరికి వెళ్ళినా, నాటు దగ్గరికి వెళ్ళినా అయ్యి బాబోయే వాళ్ళు అగ్గండి అనేవారు. ఎవరు వాళ్ళు అగ్గండి, వాళ్ళు ఎవరి మాట వినరండి. ఊరి పెద్దలు కూడా వాళ్ళు ఏమి చేయలేకపోయారు. దేనికోసంటే వాళ్ళు ప్రభువులో నిలబడే విధానం అంత టాప్లో. కానీ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అందరూ పరిమాణాలు వెళ్ళి వాళ్ళని చేపి పాటు చేసి పడేస్తారు. తర్వాత భ్రష్టులు అయిపోయేవారు. మంచి పేరు పొందిన వాళ్ళే, వాళ్ళు కోత దగ్గరికి వెళ్ళినా, నాటికి వెళ్ళినా, కోతకి వెళ్ళినా మంచి సాక్ష్యం. తర్వాత వాళ్ళ సాక్ష్యం బుద్ధి అయిపోయింది. కారణం బైబిల్ చదివిస్తూ ఉంది, మూర్ఖులైన తరానికి వేరే ఉండండి అని చెప్పారు. కానీ మూర్ఖులతో మనం వేరు కాలేనప్పుడు, ప్రత్యేకించి జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనం కలిసిపోయి మనం కష్టలేదు. ప్రభు చెప్పాడు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చేసినట్టుగా మీరు చేయకండి, వారు మీరు ధర్మయ్యండి అన్నాడు. అలా మీరు చేయకపోతే వారు మీకు శోభములు అయిపోతారు. మీరు మా ఊరునండి, మా అక్కనండి, మా పెద్దమండి, మా పిన్నమండి, మా అన్నయ్యండి, మా వదినండి, హే అలా అంజీలో కాదా? దేవుని వాక్య ప్రకారంగా వారు జీవించలేని వల్ల కాదా? విశ్వాసకి విశ్వాసంతో సంబంధం ఉండాలి, కానీ విశ్వాసకి అవిశ్వాసంతో పాల్గొనదు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు విశ్వాసులు అవిశ్వాసులు వివాహం చేసుకోవడం వల్ల జరిగే కార్యం. కొందరు ఏమనుకుంటారంటే, నాకు తెలిసిన మణి అని ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి చాలా చక్కగా ప్రభువులో ఉండేది, పరిశుద్ధాత్మ పొందింది, అభిషేకం పొందింది, ప్రవచనాలు మాట్లాడుతూ ఉండేది. వివాహం విషయంలోకి వచ్చేసరికి కులం ఇచ్చేసింది. కులం వచ్చిన తర్వాత సరే కుల ప్రకారంగా వివాహం జరిగించేటప్పుడు ఒక అంజలి చేసేటప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను నా ప్రార్థన ద్వారా మార్చేస్తాను. నేను ద్వారా మార్చేస్తాను. ఆమె మార్చలేదు, సరే ఆవిడే మార్చింది. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి లోపలికి వెళ్తే పూర్తిగా లోపలికి వెళ్ళి వచ్చిన పూర్తిగా లోపలికి వెళ్తే దాని ద్వారా చాలా నష్టం. చాలా మంది అనుకుంటారు, మేము అన్యులను వివాహం చేసుకొని మా ప్రార్థన ద్వారా మార్చడం అనుకుంటారు. వారిని మార్చలేము, నువ్వే మార్పు. దేవుని స్తోత్రం. బైబిల్ సెలవిస్తూ ఉంది, విశ్వాసకి అవిశ్వాసంతో పోరాటది. కనుక దేవుని మందిరానికి వస్తున్న మన జీవితంలో మన ప్రవర్తన ఎలా ఒకసారి చూడండి. నేను దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. మొట్టమొదట మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే, అదేంటి ఏదో పార్కేసేస్తున్నాము, ఏదో సమర్పించేస్తున్నాం కాదు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా, అంటే బుద్ధిహీనులు కూడా కానుకలు అర్పించే వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు బలి అర్పించడం కంటే, ఏది అసలు బలిది, దేవుని ఇచ్చే బలిది హృదయం, తిరిగి నలిగిన హృదయం. అదేమోకుండా నేను ఏమేమో ఇస్తున్నానంటే ఎట్లా కుదురుతుంది? బలి అర్పించడం కంటే సమీపించి వాక్యం వినాలి. వాక్యం ఏమని చెప్తాము? వాక్యం నా గురించి ఏమని చెప్తాము? వాక్యం ఎవరి కోసం చెప్తుంది? అందరి కోసం. ఇంకా చెప్పాలంటే నా కోసం. ఎవరి కోసం? నా కోసం. నేను ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది. నేను ఎలా ఉండాలో కాదు, నేను ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది. నేను ఎలా ఉండాలో వాక్యం చెప్తాము. అయితే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలపించడం శ్రేష్టము. కొందరికి దేవుడిని నేను దీవిస్తున్నాడమ్మా, ఆశీర్వదిస్తున్నాడమ్మా అంటే చాలా సంతోషమైపోయి చాలా చేస్తాను. దేవుడి తోడు తీసుకుంటే జాగ్రత్త అంటే, పాస్టర్ అలా మాట్లాడకూడదు. ఇంటికి మాట్లాడకూడదు, ఇంటికి మాట్లాడుకుంటూ అలా మాట్లాడు. దేవుడు చెప్పాడు కదా, దీన్ని యోచించుకొని లేని నేను వింటే దేవుడి మాట విని దేవుడి మాట ప్రకారంగా జీవిస్తే నీకు మంచిదే కదా, నీకు ఆశీర్వాదమే కదా, నీకు మేలే కదా, నీకు దీవెనే కదా. ఎందుకు అలా జీవించలేకపోతావా? మేలైతే నీకు తెలుసు, కానీ దాని ప్రకారంగా జీవించకుండా ఏదైనా ఒక మాట వస్తే మరి ఎలా అనాలి? ఇదే చూపించాలా? నేను దేవునికి లెక్క అప్పగించేవాడు.
ఎవరిని ఏలకొలమే సేవ చేసేవాడు దేవునికి లెక్క అర్పించాలి. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, నేను చేయకపోతే నాతో చేస్తాను. దేవుని స్తోత్రం. ఇంకా చదువుమా, వారు ఎవరు వాళ్ళు లోకంలో ఉన్నవారు, వారు ఏదో పడుకుని వెళ్ళి బలిస్తూ ఉన్నారు, అర్పణ చెల్లిస్తూ ఉన్నారు. అయితే వారు ఎలా ఉండాలో వారికి తెలియదు. మొక్కుకున్నామంటే మొక్కుకున్నాం అంతే, మొక్కుకున్నామంటే మొక్కుకున్నాం. మొక్కు ఎట్లా చెల్లించాలి? ఉదాహరణకి దేవునికి అర్పించవలసిన మొక్కు లేక బలి లేక నైవేద్యం క్లియర్గా చెప్పాడు. బలి అర్పించేటప్పుడు ఆ అర్పిస్తున్న పశువుని మచ్చలేనిది అన్నాడు. ఏమి లేదు, మచ్చలేనిది అన్నాడు. అంటే దేవుడికి అర్పించే పశువు ఎట్లా ఉండాలి? మచ్చలేనిది. ఇప్పుడు అటువంటి పశువులను రెడీ దాన్ని ఆ బోధకుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే భూతత్వం తీసుకొని భూతత్వంలో చెక్ చేస్తున్నాడు, ఎక్కడైనా మచ్చ ఉందా అంటే. కనబడని మచ్చలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తారు. మచ్చ ఉంటుంది బలికి. ఒక కాల్చేసి నరికేసి కాల్చేసి ఒక బలి పశువు విషయంలోనే మచ్చ ఉందని బలి కావాలనుకున్నప్పుడు మరి మనం ఏదో పాటించడానికి వెళ్ళిపోయి పాస్టర్ గారు పాటించడం 10,000 ఇచ్చాను 20,000 ఇచ్చేద్దాం. పాస్టర్ గారు తెంగుడేమో కానీ దేవుడు తెంగుడు. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించను, కయ్యను అర్పణను దేవుడు. అర్పణ అంగీకరించడానికి ముందు నువ్వు అంగీకరించబడాలి, మనం అంగీకరించబడాలి. మనం అంగీకరించబడాలంటే దేవుడు వాటిని ఏం చెప్తామో దాని ప్రకారంగా మనం చేయించాలి. దాని ప్రకారంగా మనం చేయించుకుంటే వాటిస్తే ఏదో పడిపోతారులే దేవుడు అనుకుంటే అది జరిగింది. లోకంలో ఉన్నవారు బలి అనేవారు తెలియదు, మొక్కుకున్నారు కాబట్టి మొక్కు ప్రకారంగా తీసుకెళ్ళి చెల్లించేశారు. వారి హృదయంలో మాత్రం బాగుపడేది. కానీ ఇక్కడ అలా కుదరదు. దైవము కాల్చోట చెల్లుదైన కానీ దైవము అన్న చోట మాత్రం మాట్లాడాలి. మనం అర్పించేది సర్వలోక సృష్టికర్త అయిన దేవునికి. మనం ఇచ్చే కానుక సర్వలోక సృష్టికర్త కనుక మొట్టమొదటి మనం ఎట్లా ఉన్నాం? దేవునికి అంగీకారమైన వాళ్ళగా ఉండాలి. ఇంకా ఏమన్నాడమ్మా? దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. చూడండి దేవుని సన్నిధిలో ఎంతమందికి వస్తున్నాయి? దేవుని సన్నిధిలో ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దేవుడు వాటిని సెలవిస్తూ ఉంది, అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరు ఎలా మాట్లాడుతుంది? లోపలంతా బయట ఎలా మాట్లాడుతుంది? హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక నువ్వు అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. నీ మాటలు కొద్దిగా ఉన్నాయి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశం ఉంది నాటుకు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడకూడదు. సోది కబుర్లు ఎక్కువ మాట్లాడుతూ ఉండకూడదు. పనికొచ్చే విషయాలే మాట్లాడాలి. దైవ సంబంధమైన విషయాలే మాట్లాడుకోవాలి తప్ప అనవసరమైన టాపిక్లు మాట్లాడి గంటలు మాట్లాడకూడదు. గణేశ్వరుడు సరదా ఉండదా? యేసు ప్రభువు కూడా సరదా ఉంది. ప్రభు చెప్పాడు, ఇది సంతోషం కలిగిందా కీర్తనలో పాడుకొని మీరు హెచ్చరిక చేయాలా, పాటలతో కీర్తనలతో ఒకరినొకరు హెచ్చరిక చేయండి అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఇంకా ఏం చదువుమా? కళలు వస్తాయి, రకరకాల కళలు మనకు వస్తాయి. విస్తారమైన పరిపాలన వలన ఎక్కువ పని చేయడం ద్వారా మనకు కళలు వస్తాయి. ఎక్కువగా మాటలు మాట్లాడేవాళ్ళు బుద్ధిహీనులు అన్నాడు. దేవుడి దగ్గర ఎక్కువగా మాట్లాడితే మనం ఎవరన్నమాట? బుద్ధిహీనులు. ఎక్కువగా మనం మాట్లాడకూడదు. ఇంకా నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి నువ్వు ఆలస్యం చేయొద్దు. దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం. అసలు దేవునికి మొక్కుబడి చేసుకున్నావు చెప్పారా? కొందరు మొక్కేస్తాను, తెగ మొక్కేస్తాను. నేను కూడా మొక్కేసుకున్నాను, తెగ మొక్కేసుకున్నాను. ప్రభు ఇదిగో మా మాయను నువ్వు బాగు చేస్తే, ప్రభుగా దేవుడా మా మాయను నువ్వు బాగు చేస్తే నేను నీ పండుగ వచ్చి గుండు కొట్టించేసుకుంటాను. ఇది కొట్టించేసుకున్నాను. కొట్టేసుకుంటే మా చెన్నైని అడిగాడు, ఏం ఆ గుండు కొట్టించుకుంటే మాయకు బాగుంటే గుండు కూడా ఆడేవాడు బాగుంటుంది, నువ్వు గుండు కొట్టించుకోవడం అన్నాడు. దేవుని తీసుకోవాలి.
మొక్కుకోండి. ఆడేవాళ్ళతో బాగుంటుంది, నువ్వు కూడా కొట్టించుకోవడం ఏంటి? దేవుని స్తోత్రం. అంటే జ్ఞానం అంటే ఎవరు? ఆయన ఎవరో ఈరోజు బాగుంటుంది. కానీ క్రీస్తు యేసులో అలా లేదు. దేవుని స్తోత్రం. వాళ్ళు భక్త సంబంధులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మొక్కేస్తున్నారు, ఇది చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఇంకా బుద్ధిహీనులు అర్పించినట్లుగా మన మొక్కుబడులు చేయకూడదు. ఒకవేళ మొక్కుకుంటే మాత్రం దాన్ని ఏం చేయాలి? ఆలస్యం చేయాలి. కొన్నిసార్లు మొక్కులు చెల్లించడానికి ఆలస్యం చేస్తాం. దాని ద్వారా వచ్చే కష్టాలు ఇన్ని అన్ని, దాని ద్వారా వచ్చే కష్టాలు ఇన్ని అన్ని ప్రభువులో మనం చెప్తూ ఉంటాం. అమ్మా, దయతో దేవుడి సన్నిధిలో ఒప్పుకోనండి, అతిక్రమములు ఒప్పుకోనండి. ఒప్పుకునే వాళ్ళు దేవుడి కనికరాన్ని పొందరు, ఒప్పుకుంటేనే కనికరాన్ని పొందుతాం. ఇదిగో మీరు చాలా మంది దొంగలు ఉన్నారు, దశమాల దొంగలు ఉన్నారు. దేవుడి సన్నిధిలో యథార్థంగా ఒప్పుకున్నట్టు అయితే మరణ అంటే ఒప్పుకున్న దాని ప్రకారం మనం ఏం చేయలేదు. ఎలా వస్తుంది దేవుడి కనికరం? ఎట్లా వస్తుంది దేవుని ఆశీర్వాదం? హల్లెలూయా, హల్లెలూయా. కొందరు దశంభాగం ఇవ్వడానికి బాసు మీద ఇచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. దశంభాగం నీసంలో దశంభాగం ఎన్నో సొమ్ము వెళ్ళిపోతుంది. దేవుడిని నమ్మిన వారికి, తిరిగి జన్మించిన వారికి, ఎవరికి? తిరిగి జన్మించిన వారికి, ప్రభువుని అంగీకరించి తిరిగి జన్మించిన వారికి వాళ్ళ జీవితం నూతనమైంది కనుక ఈ నూతనమైన జీవితంలో మాట, ప్రవర్తన, ఎదుగుదల అన్నీ కూడా దైవ చిత్త ప్రకారంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు? దేవుడు లేకపోతే నీకు జీవితం ఉండదు. దేవుడు లేకపోతే నీకు బాధ్యత లేదు. దేవుడు లేని వారికి ఎవరు తీసుకుంటారు బాధ్యత? మంత్రుల గురించి బాధ్యత తీసుకుంటాడా? కానీ క్రైస్తవులకు బాధ్యత ఎవరు తీసుకున్నారు? దైవజనుడు బాధ్యత అప్పగించుకున్న వారి పట్ల దైవజనుడు బాధ్యత తీసుకున్నవాడు. దేవుడు అప్పగించిన వారి పట్ల దైవజనుడు ఏం చేస్తుంటాడు? బాధ్యత తీసుకుంటాడు. నీకు జరిగిపోయిన కథ ఒకటి చెప్తాను. జరిగిపోయిన కథ చరిత్ర మనకు పోవద్దు. ఒక వ్యక్తి యెరూషలేములో నుంచి ఏదో దిగిపోయాడు. మన దేశం బాగా తెలిసిన విషయం. దిగిపోతే వాడు దొంగల చేతులు చిక్కాడు. వాళ్ళు శుభ్రంగా సరిగ్గా చేస్తారు. వాడి దగ్గర లాక్కున్నారు. వాడు బట్టలు కూడా లాగేసుకున్నారు. కొర ప్రాణంతో వదిలేశారు. వదిలేసిన తర్వాత ఒక లేవీయుడు అట్లా వెళ్తా ఉన్నాడు. చూశాడు, అయ్యో అని చెప్పి చూశాడు. కానీ ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు నా చేతిలో చనిపోతే నాకేదో మైలకు ఇవ్వదని చెప్పి పక్కన చెప్పాడు. ఇప్పుడు యాచకుడు వచ్చాడు. యాచకుడు వచ్చి చూసి యాచకుడిలో సేమ్ పరిస్థితి, నేను పట్టుకుంటే మనకేదో జరుగుతుందని చెప్పి ఆయన పక్కన చెప్పింది. ఇప్పుడు సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి చూసి వాడిని పట్టించుకొని అయ్యో 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 అని చెప్పి గౌరవ గుర్రం మీద నుంచి దిగిపోయి వాడిని పట్టించుకొని వాడిని అర్జెంటుగా నీళ్లు పట్టి ద్రాక్షరసం పట్టి వాడిని గాయాలు కడిగి వాడిని పని మీద ఎక్కించుకొని ఏమంటే బుల్లెట్ మీద ఎక్కించుకొని వాడు బుల్లెట్ మీద ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? మెస్సకి తీసుకెళ్ళిపోయాడు. మెస్సకి తీసుకెళ్ళిపోయి మెస్లో చెప్తున్నాడు, 2 దేనాలు ఇచ్చేట ఇచ్చి ఏం చెప్తున్నాడు? నేను మరలా వస్తాను, వచ్చే వరకు నీ జాగ్రత్తగా చూసుకో, ఈ డబ్బులు జాగ్రత్తగా మరలా నేను వచ్చి నీకు చూస్తాను. అలాగే అంటే లోకంలో ఉన్నవాడు ఎవరు బాధ్యత తీసుకోలేదు? ఎవరో బాధ్యత తీసుకోలేదు. కానీ ఈ సమరయుడు బాధ్యత తీసుకుని ఒకవేళ మరలా అలాగే నాశనం అయిపోతాడేమో చెప్పి దీన్ని బాగు చేయడానికి 2 దేనాలు ఇచ్చి పోటుకోలు అని అప్పగించాడు. ఎవరో పోటుకోలు వాడంటే దైవజనుడు. దైవజనుడు ఏమి ఇచ్చాడు? 2 దేనాలు. పాత నిబంధన, కొత్త నిబంధన ఇచ్చాడు. దీన్ని పోషించడానికి ఏం కావాలంటే పాత నిబంధన, కొత్త నిబంధన 2 గ్రంథాలు కావాలి. మనం బ్రతకడానికి మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనం జీవిస్తూ ఉన్నాం. అంటే దేవుని వాక్యంతో మనిషి బ్రతకాలి. వాడు మాట తీరైనా, నడవడమైనా, ప్రవర్తన అయినా దేని ద్వారా రావాలి? వాక్యం 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 వాక్యం. దేవునికి స్తోత్రం. కనుక దైవజనుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు నోరు మూసుకుని తినాలి. రావాలి, పోవాలి. ఎందుకు రావాలి? కొన్నిసార్లు కొంచెం ఫోన్ చేసినా లేకుండా ఆలేదో నాకు అవసరం లేదు, నాకు ఎవరితో పర్లేదు. నువ్వు బతకాలని, నువ్వు రాకపోవడం, నువ్వు బతకాలని నీకు ఫోన్ చేసి దేవుని వాక్యాన్ని గిరిపించాలని ఉద్దేశమే తప్ప నువ్వు వస్తే నాకు ఉపయోగం. దేవునికి స్తోత్రం. ఎవడూ నశింపబడిన ఆయనకి ఇష్టం లేదు కనుక, నాకు అప్పగించాడు కనుక, నాకు అప్పగించిన వాడు నాశనం కాకూడదని ఫోన్ చేసి అమ్మ ఎక్కడో నాకు అవ్వకు, అమ్మ ఎక్కడో మళ్ళీ మా ఇంట్లో పని నేను చేసుకోవాలంటే 3000 రూపాయలైతే పర్మనెన్స్ ఉంటుంది. నీ ఆశీర్వాదం ఇవ్వదు.
పని వాడు జీతానికి పోతుంది. ఏ పని అయితే చేసే దానికి ఒక జీతం. ప్రభు చెప్పాడు, నువ్వు సువార్తను చేసుకున్నావా, దైవజనం చేసుకున్నావా, ఉపదేశం చేసుకున్నావు, ఎవరిని చేర్చుకున్నావు దానికి తగిన ఫలితం వేస్తానని చెప్పాడు ఆయన. నా పేట వచ్చిన వాడికి గిన్నెలు చర్యలు ఇస్తే బ్రతకాలం పోవాలని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. పరిచారకులు కావాలి, పరిచారకులుగా మార్చాలని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు నేను అనుకుంటే పాస్టర్ ఏమి ఆలస్యం. హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారు మాకు వంట గారిని చెయ్యకు నానే చేయబోద్దా ఏటకి ఇచ్చేద్దాం, దేనికి ఇచ్చేద్దాం, ఏటకి ఇచ్చేద్దాం. దేని కోల్పోతావు, ఆశీర్వాదం కోల్పోతావు. నేను పొందే ఆశీర్వాదం నీకు ఇవ్వాలని నీకు అప్పగించాను, మానే ఏటకి వెళ్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే నీ స్థానంలో వందనం వస్తుంది. కానీ దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎలా చేయాలో ఎలా చేయించాలో ఆయన తెలుసు. గట్టిగా దేవునిస్తూ హల్లెలూయా. నీకు ఇంకో విషయం చెప్పనా, అసలు ఈ ఫలితాలు టైం నాది కాదు, రాష్ట్రం కాదు. ఒక్కొక్క పని ఒక్కొక్కరికి పనిచేయాలి. నా ఇంట్లో పని, నా దేవుని పని నేను ఆగేది కావాలని అడిగాను. బయటికి పోవాలని కూడా రాష్ట్రం కాదు. అది అరస సాక్ష్యం. దేవుడితో బతిలాడడం నేర్చుకుంటాడే, బతిలాడడం కాదు, అది వాళ్ళ బాధ్యత అంటారు. పెద్ద కష్టం నీకోసం. నా ఇంట్లో పని చేసాను, నా పని చేసినాను. ఎందుకంటే కొందరు ఫ్యామిలీ చేసే వాళ్ళు ఉంటారు, మేము తెలిపినట్టు అని వాళ్ళు ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. కొందరు నమ్మలేదు, వాళ్ళు వస్తూ ఉంటారో చెప్పరు. కాబట్టి చాలా మంది కట్ చేస్తారు, నేను కూడా కట్ చేస్తున్నాను. హల్లెలూయా. పని దేవుడిది. మనం దేవుడికి నమ్మకస్తులుగా ఉన్నంత కాలం మన జీవితంలో డోకా ఉండదు. ఆయన లేకపోతే మనం ఏది కూడా చేయలేము. దేవుని మందిరానికి వచ్చే ప్రజలు వారి జీవితాలు ఎట్లా ఉన్నాయో, వారి ప్రవర్తన ఎట్లా ఉందో వారు జాగ్రత్తగా తెలుసుకోవడం దేవుని వాటిని సెలవిస్తూ ఉంది. ఏదో బుద్ధిహీనులు వెళ్తున్నట్లుగా మందిరానికి వెళ్ళిపోయి ఏదో అర్పించడం అంటే అంగీకారం అయ్యేది, దేవుడికి అంగీకారం అయ్యేది కాదు. దేవునికి స్తోత్రం. రెండోది, మొక్కుకున్న తర్వాత మొక్కును తప్పనిసరిగా ఏం చేయాలి, చెల్లించకపోతే ఏం జరుగుతుంది? మొక్కుకోకుండా ఉండడమే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచున్న పని నీ నోటి మాట వలన జరగనీయద్దు. అది పొరపాటు చేసి జరిగిందని దోత ఎదుగంటే పాస్టర్ గారి ఎదుగు చెప్పద్దు. దేవుని స్తోత్రం. చాలా మోకేసుకుని పొరపాటు మీద మోకేసుకున్నాను అనుకో, నీ దేహం శిక్షకు లోబడుతుంది. ఏదో ఒక రోగము, ఒక వ్యాధి మీద ఏర్పడి చేస్తుంది, నువ్వు ఎప్పటికీ లేవు. అందుకు ఇక్కడ ఏదో మామూలుగా వచ్చే జ్వరం తలపైదే అంటే నువ్వు కోరుకోలేని దెబ్బ అన్నమాట. నువ్వు మొక్కుకున్న తర్వాత నీ మొక్కు చెల్లించకపోతే నీ దేహానికి కలిగే శిక్ష ఎంత కాదు. హల్లెలూయా. దానికంటే నువ్వు మొక్కుకోకుండా ఉండటం మంచిది. చాలా మంది దేవుని సేవ మొక్కేసుకున్నారు కానీ నిలబడాలి. కొందరు అలా మొక్కుకొని మరి ఎవరి కాలం జీవితంలో అలా దేవుడు పిలిచినా కానీ లోపడిన వాళ్ళు వారి అన్నిటి జీవితం ఎంత భయంకరంగా ఉందంటే వారి పిల్లల్ని కూడా ఈ రోజు నేను చూస్తున్నాను, చాలా భయంకరంగా ఉంది. మాట ఇచ్చింది దేవుడి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళు మాట్లాడించేది నిలబెట్టుకోవడానికి అహోరాత్రులు ప్రార్థించాలి. ప్రభావం సహాయం చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదివిస్తున్న మాట ఏంటంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనం సంఖ్య. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వచనం. నేను 10 నిమిషాలు ముగిస్తాను. అంతటి వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు పోచుండగా యెహోషాపాతు నిలిచి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. అమ్మయ్యమ్మ, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. అమ్మయ్యమ్మ, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవర్తన నమ్మండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు.
దేవుని ఆశీర్వాదానికి మూలం ఏంటంటే మొట్టమొదటి చెప్తున్నాడు, మన జీవితాలు స్థిరపరచబడాలి. మనం బ్రతికినట్టుగా మన పిల్లలు బ్రతకూడదు. మనం బ్రతికినట్టుగా మన పిల్లలు మన మీద కూలి పని చేసి బ్రతికేస్తాము. మన పిల్లలు అలా బ్రతకూడదు. మరి ఉన్నతమైన జీవితం రావాలి, మన శాపం వారి మీదకి రావాలి. దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మరి యేసుక్రీస్తుని మీరు అంగీకరించండి, ఆయన మాట వినండి, ఆయన మాట ప్రకారం చేయండి, అప్పుడు మీరు ఏమవుతారు? స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. స్థిరపరచబడతారు, ఆశీర్వదించబడతారు. స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. యెహోవా యందు విశ్వాసం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె ఉండును. నిత్యము నిలుచు సీయోను కొండ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండ వలె. ఎవరు నమ్మేవారు? ఎస్. నమ్మకపోతే నీకు బతికే లేదు. హల్లెలూయా. ఆయన ప్రవక్తను ధైర్యం నమ్మండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఇది ఎందుకు చేయకపోతే చూడండి, ఈ విషయం చెప్తాను. తప్పు చేసినప్పుడు హెచ్చరించేవాడు ధైర్యం. తప్పు చేసినప్పుడు నువ్వు నాకు చెప్తావా అని నువ్వు అనుకున్నావు అనుకో, నీ నాశనానికి నీదే. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి వస్తుంది చూడండి. సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చారు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. చదువు. ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి సౌలు మహారాజు మాజీ. ఏమైంది? మాజీ. చూడడానికి అనుకున్నాడు ఆయనే రాజు, చూడడానికి ఎవరు? ఆయనే రాజు. కానీ ఏమైపోయాడైనా మాజీ. పోయింది, రాజ్యం పోయింది. పైకి రాజస్థానంలోనే ఉన్నాడు, యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు దృష్టిలో తొలగిపోయాడు. నేను విసర్జించిన సౌలు గురించి నిర్దిగా ఏడుస్తావు. ఎవరు ఏడుస్తూ ఉన్నారు? దైవం ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే అతన్ని రాజుగా చేసిన వాడు దైవజనుడే. దైవజనుడిని చేయించాడు దేవుడు. వెళ్ళి ఆ సౌలుకి సౌలు అనేవాడు నీ దగ్గరికి వస్తాడు, వాడికి నూనె పోసి అభిషేకం ఇచ్చి వాడికి ప్రత్యేకంగా వంట చేసి భోజనం పెట్టి అని చెప్పి ఆ పాత్ర కూడా చెప్పాడు ఏమేమి ఉండాలో చెప్పాలి. ఆ భోజనం పెట్టడానికి అయిపోయిన తర్వాత నూనె పోసి అభిషేకించి ఇశ్రాయేలు మీద అతను రాజుగా వస్తున్నాను అన్నాడు. ఈ మాట సౌలు వింటే సౌలు ఉన్నాడు, నన్న నేను రాజునా? నేను ఎదిగిలేని వాడిని, నా గోత్రం ఎదిగిలేంది, నేను ఎలా పని వస్తాను? నాకు అవన్నీ తెలియదు. దేవుడు నిన్ను రాజుగా ఉండమన్నాడు, నువ్వు రాజుని అన్నాడు. సభలో చేయండి. రాజు ఎవరు మాట్లాడాలంటే రాజు ధైర్యం మాట్లాడాలి. రాజు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సలహా ఎవరి దగ్గర తీసుకోవాలి, ధైర్యం దగ్గర తీసుకోవాలి. హల్లెలూయా. రాజు అయిన తర్వాత సలహా మానేసాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. చెప్పిన మాటలు కూడా పాటించడం మానేసాడు. చెప్పిన మాటలు కూడా ఎప్పుడైతే దేవుని మాట వెళ్ళడం మానేసాడు, దేవుడు పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి అంటాడు, నేను వదిలేసాను ఆయన్ని, హాయి కోసం నేను ప్రార్థన చేస్తాను అంటే ఇంకా ప్రార్థన చేస్తాడు. ఇలా తప్పు చేయలేదు తెలిసినప్పటికీ కూడా ధైర్యం ఏం చేస్తా ఉన్నాడు, నేను వదిలేసిన వాడి కోసం నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు ఆయన. దేవుడు వదిలేసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే శాపం మళ్ళీ నాగే వస్తుంది. కొంత విషయంలో నేను ప్రార్థన మానేసాను. ఎందుకంటే నాకెందుకు శాపం, నేను వదిలేసినట్టు విధాల స్నేహితులు అవుతుంది అనుకుంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోయి తిరిగి వదిలేసేవాడు అది సైతాను ఎప్పుడు అదే పొగరు, అతిశయం, అహంకారం, గర్వం, వాళ్ళ ఎండకి ఎలా ఉంటుందో మేము ముందు నుండి చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను విడిచిపెట్టేసిన కోసం నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు అని చెప్పి
దైవజనుని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దైవజనుడు ఇచ్చే ఆహారం దేవుని వాక్యమే. అది ఉంటేనే బ్రతుకుతావు. వాక్యం లేకుండా మీరు అర్థం పెట్టారు. సో ట్రై చేయడం 4 వారాలు నువ్వు అనేసి జీవించండి. ఈ జీవితానికి ఆ జీవితానికి ఏమైనా తేడా సంబంధం ఉంటుంది. మీకేమైనా పద్ధతి ఉంటుందేమో ట్రై చేసి చూడండి. నేను అదే కోరుకుంటాను. నువ్వా ఎప్పుడు కూడా నీకు దూరంగా నేను బతుకు. అసలు నేను ఊహించలేను. అన్న విషయం ఆయన దూరం అయ్యామంటే అది అన్న విషయం. ఆ పరిస్థితి నా జీవితంలోనే కాదు, నాకు అప్పగింపబడిన ఏ ఒక్క విషయంలో కూడా ఆ జీవితంలో దేవుని చేతులు పట్టడం చాలా. ప్రభు చెప్తాడు, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అన్వేషిస్తున్న ఏసావు నుండి భ్రష్టుడైనా వ్యభిచారైనా మీలో ఉన్నాడని చూసుకున్నాను. ఒక పూట కూటి కోసం వేసుకున్నాడంటే జ్యేష్ఠత్వాన్ని. ఈ రోజు కూడా ఒక పూట కూలి కోసం వేసుకుని దేవుడి దగ్గర మహానుభావులు ఉన్నారు. అది మహానుభావులలో పరిజ్ఞానంలో ఆయన చూసుకుంటారు. దేవుడికి స్తోత్రం. వారి అంతం ఎట్లా ఉండాలి అంటే అది మాటలకు అందం. దేవుడికి స్తోత్రం. ఎన్నిసార్లు తప్పించిన లోపడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. ఎలా నాశనం అవుతాడు? అయ్యో నాకు అనుకోలేదు ఆయన అనుకున్నాడు. దైవజనుడు అనుకోలేదు, దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మరొక విషయం మీకు చెప్తాను. ఇంకా 2 కొరింథీ 20 వస్తున్నాం. ఆపే మధ్యలో చదవండి. క్షమించాలి. దినవృత్తాంతం 20 అధ్యాయం. దేవుడికి స్తోత్రం. ఎవరిని ఏర్పాటు చేశాడు ఆయన? ఏం చేశాడట ఆయన? హెచ్చరిక చేశాడు. ఎవరు హెచ్చరిక చేశాడు? మహారాజు. చూడండి, మహారాజు హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరికి? ప్రజలు. మహారాజు హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త సుమా, మీరు మీ దేవుడిని యెహోవా నమ్ముకోనండి, మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవర్తనండి, మీరు ఆశ్చర్యం. ఎవరు చెప్తున్నారండి? మహారాజు చెప్తా ఉన్నాడు, సామాన్యమైన ప్రజలు. హల్లెలూయా. ఎలా చెప్తా ఉన్నాడు మహారాజు? ఆ మాట మనం చూద్దామంట. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. పరిస్థితి ఏంటంటే రాజు గారికి ఆపద వచ్చింది. రాజు గారికి ఆపద వస్తే ఎవరికి వచ్చిన ఆపద? దేశానికి ఆపద వచ్చిందని అర్థం. ఇప్పుడు రాజు గారికి చుట్టూ సైన్యం వచ్చేసింది. రాజు కన్నర్ వచ్చేసింది. కన్నర్ వచ్చేసి వెంటనే అందరికి ఫోన్ చేసింది. హలో హలో తెలుగు. ఇదిగో పిల్లలు అందరూ వచ్చేసాడు. చుట్టూ శత్రువులు వచ్చేసాడు. ప్రార్థన చేయండి, ఉపవాసం ప్రార్థన చేయండి. ఏమిటి ప్రార్థన చేయండి? చుట్టూ ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చేసరికి మీరు ఏం చేయాలి? ఏమంటే శత్రువుని ఎదుర్కోవడానికి బలంగా ఉండడం కూడిదని అలా మార్చుకోవాలి. శక్తి కావాలి కదా. కానీ ఏం చేయమంటున్నాడు? ఉపవాసం ప్రార్థన చేయండి. అంటే శరీర శక్తితో మనం ఏమీ చేయలేము, కానీ దైవ శక్తితో ఏమైనా చేయాలి. ఎప్పుడైతే ఆయన ఉపవాసం ప్రార్థన చేయమని కౌరెట్టాడో మొత్తం సమాజం అంతా కూడా ఉపవాసం ప్రారంభించారు. ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి జరిగిన విషయం. ఆ సమాజంలో యెహజీయేలు అనే ఒక ఆయన, యెహజీయేలు అనే ఒక ఆయన దగ్గరికి దేవుని అభిషేకం వచ్చింది.
అభిషేకం కొంచెం లేచి నుంచి మాట్లాడుతున్నారు. యోగా వారులారా, యెరూషలేములో కాపుకున్న వారులారా, ఓ యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలోచించండి. యెహోవా సెలవిచ్చిందేమనగా అంతే. 3 పక్కల నుంచి సైన్యం వచ్చేసారని భయపడతా ఉన్నారేమో. మీరు భయపడద్దు, మీరు చెడియొద్దు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తారు. చప్పట్లు దేవుడు. మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో సమస్య వస్తే మనం ఏం చేయాలి? ఆయన చేయాలి, ఆయనకి లోబడాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండాలి. ఎక్కడికి వెళ్ళమంటావయ్యా? ఎవరి దగ్గరికి వెళ్ళమంటావయ్యా? ఎవరు నాకు సహాయం చేస్తారు బాబా? నీకు తప్ప నాకు ఎవరు రాదయ్యా, నేను నీ బాధపడుతున్నాను. పరిస్థితులను తారుమారు చేసేది ఎప్పుడైతే రాజు అలా ప్రార్థన చేస్తూ సమాజాన్ని ప్రేరేపించాడో, ఆ జనంలో ఉన్న ఒక వ్యక్తి వేసి మాట్లాడుతూ ఉన్నాడు, ఓ రాజా భయపడద్దు, బ్రదరారా భయపడద్దు, ఈ యుద్ధం దేవుడు చేస్తామని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మొదలుపెట్టాడైనా సమాధానం ఏమో చెప్తా ఉన్నారు? దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? దేవుడు దైవజనుడు. చెప్పు రాజుకి. దేవుడు మాట్లాడితే డైరెక్ట్గా వాయిస్ పడితే ఫ్లాట్ చేస్తారు అందరూ కూడా. హల్లెలూయా. దైవజనుడు అభిషేకం అంటే దైవజనుడు వేసి మాట్లాడుతున్నాడు. మీరు భయపడదు, దేవుడు చెప్పాడు, మీరు ధైర్యంగా ఉన్నాడు. యుద్ధం దేవుడే చేస్తాడు, దేవుడే యుద్ధం జరిగించి. ఆ రాజు చెప్తా ఉన్నాడు ఏమని? ఆయన నమ్మండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తను నమ్మండి, మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఎవరు మాట నమ్ముతున్నాడు? రాజు దైవజనుని మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్కన ఇంకొక మాట నేను చెప్పి ముగించేస్తాను. కీర్తన గ్రంథం ఇందాక మనం వాక్యం చదివాము. కీర్తన 50వ అధ్యాయము 51వ అధ్యాయం. 51వ అధ్యాయం. ఆ మాట చదవండి చాలు. 1వ వచనం కాదు, దాని పైన ఉన్న మాట. ప్రధాన గాయకునికి. ఎవరు ప్రధాన గాయకుడు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రధాన గాయకుడైన యేసుక్రీస్తుకి దావీదు బత్షెబ ఎదుగు వెళ్ళిన తర్వాత ఈ కీర్తన ఏంటంట? దావీదు బత్షెబ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత రచించిన కీర్తన. ఎవరమ్మా? నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఈ కీర్తన రాసింది. నేను జరిగింది చూడండి. నాతో వచ్చేది చిన్న పెట్టిగా చెప్పాడు. ఏం చేసాడు? చిన్న పెట్టిగా చెప్పాడు. కరెక్ట్ చేసిన తర్వాత ఏమంటావు అన్నాడు. వాడు చాలా అడుగుతుంది దాన్ని. అయితే నువ్వే చాలా అందుకే వాడిది నువ్వే. ఎవరు దావీదు? ఎవరు మాట్లాడుతున్నారు? దైవజనుడు. ఆ మనుషుడిని నువ్వే చాలా అయితే. అప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తనలో ఉన్న భావం ఏంటంటే, అసలు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి హ్యాపీగా బతికేపడతాయా అని చెప్పి ఈ మాటలన్నీ చెప్పి విరిగి నడిగిన మనసును కోరుకుంటున్నదేవా నన్ను క్షమించు అని చెప్పి దైవ సన్నిధిలో యాగం ప్రారంభించాడు. దైవజనుడు హెచ్చరిక చేస్తే ఏం చేస్తున్నాడు? ఆయన యాగం ప్రారంభించాడు. పశ్చాత్తాపంతో దైవ చిత్తానుసారమైన దుఃఖంతో యాగం ప్రారంభించాడు. సౌలేమో మాట కాకర చేయలే, దావీదేమో కాకర చేశాడు. కాకర చేయలేడేమో పదవి అయిపోయాడు. కాకర చేసిన వాడి పేరేమో సూర్య చంద్రులు ఉన్నందుకు ఇశ్రాయేలు మొదటి రోజు ఆశీర్వదించాడు.
ఆశ్రయించబడాలి. కానీ వాడికి వచ్చిన గర్వాన్ని పాతాలను తీసుకుని వెళ్తే, ఎన్నికలేని దావీదు గొర్రెలు కాసుకునే దావీదును మహారాజును చేస్తే, ఈ మహారాజు తప్పు చేసేప్పటికీ కూడా తప్పు చేసాము అని ఒక ధైర్యం నుంచి హెచ్చరిక చేస్తే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని యాగం ప్రారంభించాను. మాట వినే తత్వం. ఆయన నమ్మేవా స్థిరపరచబడతావు, ఆయన ప్రవక్త నమ్మేవని ఏదో ఆశీర్వదించబడతావు. దావీదు ఎంతగా ఆశీర్వదించబడడానికి సౌలు అంతకంతకు తగ్గిపోవడం గల కారణం ఏంటంటే వినలేదు, విన్నాడు. ఇక్కడ ఉన్న మనందరూ చింత, నా చింత, నా పైన అధికారి మాట నేనేం చేయాలి? మీ అధికారి మాట మీరేం చేయాలి? ఎందుకంటే మిమ్మల్ని అప్పగించి, మిమ్మల్ని అప్పగించి 2 దినాలు ఇచ్చే కావాల్సిన ఆహారం పెట్టి, నీకు ఏమేమి వస్తే నేను నాకు ఇవ్వాల్సిన జీవితం ఆయన ఇస్తాను. కాబట్టి దైవ చిత్తాంశాన్ని దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తూ ఉంది. ఈ మారు మనసు మరణానికి దుఃఖాన్ని పుట్టించింది. అలాగే దైవ చిత్తాంశాలను దుఃఖం కలిగిన మానవు తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు అయితే, దేవుని మందిరానికి వస్తున్న అనుభవం కలిగిన వారు అయితే, దేవుని మందిరంలో జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో దేవుడు మనకి తెలియజేస్తుంది. అలా తెలియజేస్తున్న మాట మనం విని ఆ ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం. దేవుడి మాట తెలియజేస్తాం. దేవుడి సన్నిధిలో అబద్ధాలు చెప్పకూడదు. బలహీనత వచ్చినా, చచ్చే పరిస్థితి వచ్చినా నువ్వు మందిరంలో ఉన్నా. బలహీనత వస్తే పని మానేసేవా? బలహీనత వస్తే పని మానేసేవా? బలహీనత వచ్చిన చుట్టాలు మానేసేవా? ఎందుకు దేవుని సన్నిధిలో అబద్ధాలు చెప్పడానికి వస్తున్నావు? ఎందుకు భయపడటం లేదు? అననీయ సభ్యులు అలాగే చేశారు. ఒకరికి తెలియకుండా ఒక అబద్ధం చెప్పారు, అక్కడే పడి చచ్చిపోయాయి. సరిచేయండి. నా దేవుడు నేను ప్రేమిస్తాను. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించాలని ఆయన మన కోసం ప్రారంభించారు. మనకు లోబడుతున్నామని బ్రతకమని మనకి పరిశుద్ధాత్మ ఇచ్చారు. ఎలా అయినా మనం సరిచేయాలి, ఎలా అయినా మంచి మార్గంలో నడిపించాలి. మనం గొప్పవారు మనకి కాదు. ఎవరైనా ఆత్మచేత నడిపించబడిన వారు ఎవరైనా చిన్న ప్రార్థన చేయాలి. ఇంతవరకు ప్రభా దైవజనులను బట్టి ప్రభా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారయ్యా. అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు మందిరానికి పోయినప్పుడు ప్రభా నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకొని మన ప్రభా నువ్వు మాట్లాడవు తండ్రి. నిజమే తండ్రి, మా మాట ఏ విధంగా ఉంది ప్రభా? ఒకరు నొప్పించేదిగా ఉందా ప్రభా? ఒకరిని ఆదరించేదిగా ఉందా ప్రభా? మీరు మాకు నేర్పించండి ప్రభా. మీ యొక్క మేము నేర్చుకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా దేవుని నమ్మండి, మీరు ప్రభా స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తను మీరు నమ్మండి, మీరు ఆశీర్వదింపబడతారని ప్రభా మాట్లాడవు తండ్రి. దేవా నిజమే తండ్రి ప్రభా, నిన్ను నమ్మి ప్రభా స్థిరపడినట్లుగా, నీ ప్రవక్తని ఆశీర్వదింపబట్లుగా కృప దయచేయండి. నీ మాటలు విన్నట్లుగా సహాయం చేయండి ప్రభా. మేము మొక్కుకున్నట్టు కంటే ప్రభా నేను సమీపించే మాట వినుట శ్రేష్టమైన ప్రభా. నీ వాక్యం సెలవించినట్లుగా ఓ దేవా నీ మాట విని ప్రభా నీ మాట ప్రకారం జీవించే కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభా నీ దైవజనులు మాట్లాడినప్పుడు ప్రభా నాయన తండ్రి మాలో ఉన్న ప్రతిదీ మేము సరి చేసుకునే కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు తండ్రి ప్రభా దావీదు ప్రభా పొరపాటు చేసినప్పుడు ప్రభా నాతాననే ప్రవక్త ద్వారా నువ్వు హెచ్చరించావు తండ్రి. అయితే మహాచక్రవర్తి అయినప్పటికీ కూడా ప్రభా తన జీవితాన్ని సరి చేసుకుని ప్రభా హిస్సోపుతో నన్ను కడగండి అని మాట్లాడాడు ప్రభా. అట్లయితేగా తండ్రి ప్రభా మమ్మల్ని కడగండి తండ్రి. నీ వాక్యము చేత ప్రభా మమ్మల్ని సరి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ నోటి నుండి మేము విసర్జింపబడకూడదు ప్రభువా. దయతో మమ్మల్ని కనికరించండి ప్రభువా, దయతో మమ్మల్ని కనికరించండి స్వామి. మా అతిక్రమాలు మేము ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరం పొందుకునే కృప యేసు నామములో సంఘానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మేము ఒప్పుకునేవారుగా మమ్మల్ని ఉంచండి. కప్పుకునే వేషధరణ మాలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను కప్పుకునే జీవితం ఏ ఒక్కరికి ఉండకూడదు ప్రభా. దేవా సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు దేవా నన్ను తండ్రి దైవజనులను బట్టి మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని 30 60 100 ఆశీర్వదించి నానా తండ్రి ప్రభా మంచి నేలను పడిన విత్తనం వలె మాలో ఫలించినట్లుగా నీ ద్వారా తండ్రి గణపరచబడినట్లుగా సహాయం చేయండి. నేను మహింపరిచే బిడ్డలుగానే ఉండాలి తండ్రి. లోకంలో ఏ ఒక్కరూ కూడా ప్రభావించి పెట్టకూడదు తండ్రి. అటువంటి కృపను మాకు అనుగ్రహించి సహాయం చేయమని దేవా. రేపు మంగళవారం జరిగే నాన్న తండ్రి ప్రభా దైవజనుల కూడికను ఆశీర్వాదకరంగా జరిగించండి దేవానికి వందనాలు. ఏది కూడా తక్కువ కాకుండానట్లుగా సహాయం చేయండి. మీరు ఆశీర్వదించే ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి. ఆశీర్వాదం, మహాదేవి ప్రేమ, క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని సహవాసము, ఆదరణ కూడి మనకు లోకంలో సకల పరిశుద్ధులని మగుతుని సదాకాలంతో ఆమె.